ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. మనం భర్తృహరి సుభాషితాలు సుజన పద్ధతిలో భాగంగా నేడు 4వ శ్లోకం నుంచి కొనసాగించుకుందామమ్మా. ప్రాణాఘాతాన్నివృత్తిః పరధనహరణే సంయమః సత్యవాక్యం కాలే సేక్త్యా ప్రదానం యువతి జనకథా మూకభావః పరేషాం తృష్ణాస్రోతో నిభంగో గురుషు చ వినయః సర్వభూతానుకంపా సామాన్యః సర్వశాస్త్రేష్వనుపహత విధిః శ్రేయసామేష పంథాః. జీవహింసను వదులుట, పరద్రవ్యముపై మనస్సును పోనీయక నిగ్రహించుట, సత్యము పలుకుట, సందర్భానుసారం శక్తి కొలది దానము చేయుట, పరస్త్రీ ప్రసంగము చేయక మౌనము వహించుట, అత్యాశను వదులుట, గురువుల ఎడల అణుకువ, సర్వ ప్రాణుల యందు దయ, సమస్త శాస్త్రములందు సమభావం కలిగియుండుట అనునవియే సమస్త శ్రేయస్సులను పొందుటకు అనుసరించదగిన మార్గం. అనగా అహింస, మనోనిగ్రహం, సత్యవాక్కు, దానము, పరదారాగమనమునందు విముఖత, తృప్తి, అణుకువ, దయ, శాస్త్ర సమత్వములు మహాత్ముల లక్షణములని భావం. జీవహింసను వదులుట. నోరు లేని మూగజీవాలను హింసించకూడదమ్మా. కొంతమంది ఈ పక్షులని పట్టుకోవటం, తర్వాత ఇంట్లో పెట్ యానిమల్స్ని కూడా ఏదైనా వాళ్ళకి ఇతర చికాకులుంటే ఎక్కడ లేని ప్రతాపం వాట్ల మీద చూపించటం, ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు. జీవులని హింసించకూడదు. అది పరద్రవ్యముపై మనస్సును పోనీయక నిగ్రహించుట. ఎంతసేపు ఇతరుల యొక్క సిరి సంపదల మీద మనము వ్యామోహాన్ని పెట్టుకోవటం, ఎంతసేపు అటువైపే జిజ్ఞాస, ఆసక్తి, చర్చ కలిగి ఉండటం అనేది చాలా తప్పన్నమాట. దాని వలన చాలా నష్టాలు ఉంటాయి. అలాంటి పరద్రవ్యాభిలాష ఎక్కువైన కొద్దీ కూడా తెలియకుండానే దిగజారిపోయి అనేక ప్రవృత్తులు అలవడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉన్నదానితో సంతృప్తి పడటం, ఉన్నదాన్ని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి, లేదు శాంతం లోతట్టునుంటే ఎలా సంపద పెంపొందించుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్ప ఇతరుల ద్రవ్యంపై మనస్సును పోనీయటం అనేది అది మనకి శ్రేయస్కరం కాదు అన్నట్లుగా. సత్యము పలుకుట, సందర్భానుసారం శక్తి కొలది దానము చేయుట. సందర్భాన్ని బట్టించి, అవతలి యొక్క పాత్రతను పట్టించి, అవతల వారి యొక్క పాత్రతను బట్టించి, సందర్భాన్ని బట్టించి దానం చేస్తూ ఉండాలి. పరస్త్రీ ప్రసంగము చేయక మౌనము వహించుట. మునుపు పెళ్ళైన స్త్రీలు ఎదురు పడితే తల వంచుకు వెళ్ళేవారు అట. మరి అలాగే పసిపిల్లల్ని పసిపిల్లలుగా చూసేవాళ్ళు. పెళ్లి కాని పిల్లల్ని కూడా ఏదో ఒక రకమైన గౌరవంతో కూడిన వయోప్రభావంగా చూడటం తప్ప అంతకు మించిన శృతులు మించేవి కావు కదా. ఎందుకు కాలమాన రీత్యా మరి అనేకం వింటూ ఉన్నాం. ఒక చిన్న పిల్లలని లేదు, ఒక యవ్వనంలో వాళ్ళని లేదు, పెళ్ళైన వాళ్ళని లేదు, పిల్లల తల్లులని లేదు, వృద్ధాప్య దశకు చేరుకున్నారని లేదు. ఈవెన్ వృద్ధులని గురించి కూడా ఏమిటంటే వాళ్ళ గతాలు ఎలా అనే దీని గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నారు. అంటే కాలం ఎంత విపరీతపు ధోరణులుగా తయారైంది. ఎందుకు ఇలా తయారైంది మనకి తెలిసి, వేషభాషలు ముఖ్యంగా, తర్వాత అక్కరలేనటువంటి అంశాలపై అధిక ఆసక్తులు కనబరచటం, లౌకికంలో మరిగిపోతూ ఉండటం అన్నమాట. భగవంతుడు మానవ జీవితాన్ని ప్రసాదించాడు. ఈ మానవ జీవితంలో చక్కగా బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అంటే ఇలా 4 దశలు పెట్టారు చక్కగా. ఏ దశ కా దశ సద్వినియోగం చేసుకుంటే బహుశా
అధిక వ్యామోహాలు ఉత్పన్నం కాకపోవచ్చు, అథవా ఉత్పన్నం అవుతున్నాయి అంటే అవి అధోగతికే. ఎవ్వరిని కూడా ఏ రకమైనటువంటి వాంఛలు లేని జీవితం భగవంతుడు ఎవ్వరికీ ఇలా. ప్రతి వాళ్ళు కూడా ఆయా స్టేజ్లను దాటి ముందుకు వెళుతున్న వాళ్ళం అందరం కూడా. అట్లాంటప్పుడు ఏదో ఒక స్టేజ్ దగ్గరే ఆగిపోయి వయసు రీత్యా ముందరకు వెళుతున్నా కూడా ఆ స్టేజ్ దగ్గరే ఆగిపోయి ఆలోచనలు ఆగిపోయి ఆ ఆలోచనల నుంచి బయటపడితే తను ఎక్కడ తగ్గిపోతారో అన్నట్లుగా కావాలని శృతి కలపటం. ఒక చిన్నంతరం, ఒక పెద్దంతరం, ఒక ఉచ్చం నీచం లేకుండా మాట్లాడుతూ ఉండేటువంటి ధోరణులు అవి చాలా అంటే చాలా తప్పు. అలాగే యువతరం గాని, పిల్లలు గాని, ఎవరైనా గాని ఏమిటి అంటే కొన్ని అంశాలు ఏవి ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకోవాలి. అంతేగాని ముందస్తు నాలెడ్జ్లు ఇందాక చెప్పుకున్నటువంటి దశల రీత్యా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయనక్కర్లేదమ్మా. భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడే ఆటోమేటిక్ గా కొన్ని మార్పు చేర్పులు మన శరీరాలకి ఆయన పెడతాడు. ప్రకృతితో మనం నడుస్తూ ఉంటాం. పసిప్రాయంలో ఉన్నటువంటి ఫోటోలు, యవ్వనంలో ఉన్నటువంటి ఫోటోలు, లేదు ఇప్పుడు వయసు రీత్యా ఉన్నటువంటి ఫోటోలు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఏమిటి ఇన్నన్ని మార్పులు నా జీవితంలో ఎలా జరిగిపోయాయి అనేటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది సహజంగా. అలా మార్పు చేర్పులు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. మనిషి ప్రకృతితో రిలేటెడ్ గా నడుస్తూ ఉంటారు కాబట్టి మానవ జన్మ ఎత్తాక కొన్ని ధర్మాలు ఆ శరీరానికి ఆల్రెడీ ఆపాదించబడే మనం జన్మించాం కాబట్టి వాటిని ఎవరం అడ్డుకోలేం కాబట్టి ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటాయి. అలా జరిగేటువంటి ప్రవాహంలో ఎక్కడో ఒక చోట ఆగిపోతే మనమే కొట్టుకుపోతాం. అలా వెళ్ళిపోవాలి. ఒక చోటనే ఆగిపోయి మళ్ళీ వాటి గురించి చర్చలు, వాటి గురించి ఇవి, మళ్ళీ అలాంటి వాటిలతోనే సాంగత్యాలు, ఇలాంటివి ఎవరికి కూడా మంచిది కాదు. ఏ వయసు వారికి కూడా హాయిగా సంతృప్తిగా బాల్యం ఓకే, యవ్వనం ఓకే, కౌమారం ఓకే, వార్ధక్యం ఓకే, ఏ ఫేజ్ కా ఫేజ్ అన్ని ఫేజులు కూడా చక్కగా తగినటువంటిగా అనుభవించే మనం చిట్ట చివరిదైనటువంటి వార్ధక్య దశకి వస్తాం మనుషులం. ఆ దశలో ఉన్నప్పుడు ఇహ పరిపూర్ణంగా భగవంతుని వైపునే దృష్టి పెట్టాలి. ఆ దశకు వచ్చాక పెడతాలే, ఇప్పుడు ఇష్టారాజ్యంగా ఉంటా అంటే అవదు. ప్రహ్లాదుడు ఎంతటి పిల్లవాడు, మహా యోగులందరూ ఎంతెంత చిన్న వాళ్ళు యోగులు, మనం లౌకికులం. కానీ ఎక్కడికక్కడ నియంత్రణ చేసుకుంటూ విలువలు అనేది మానవ జీవితానికి వయసులకి సంబంధించినట్లుగా కూడా విలువలు ఇచ్చుకుంటూ తగినటువంటి సభ్యత సంస్కారాలతో వర్తించుకుంటూ ముందరికి వెళ్ళాలి అని భావన. ఏ విధమైన నాలెడ్జ్లు వేట్ల గురించి కూడా చర్చలు, వాట్ల గురించి దిగజారడాలు, అలా లేకపోతే అందరూ తక్కువ అనుకుంటారేమో అనేటువంటి భ్రమలు, నువ్వు దిగజారేదాకా తోడ్పడే వాళ్ళు దిగజారినాక పైకి లాగటానికి ఎవరు తోడ్పడరమ్మా. అందుకని దిగజారకుండానే ఉండాలి. కాబట్టి చాలా ప్రశాంతంగా చదువు, ఉద్యోగం ఇవన్నీ చక్కగా చూసుకుంటూ మన యొక్క వ్యవస్థ రీత్యా మంచిగా తగినటువంటి వారితో వివాహ బంధాన్ని ఏర్పరచుకుని హాయిగా ప్రశాంతంగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ గడపగలగాలి. అర్థమైందా? అట్లా పరస్త్రీల గురించి ప్రసంగము చేయక మౌనంగా ఉండుట. ఇక్కడ స్త్రీ గురించి ప్రసంగం అంటే ఇదంతా యువకులకని కాదు, మగవారికని కాదు, పురుషుల గురించి యువకుల గురించి కూడా స్త్రీలు కూడా ఆ విధంగానే ఉండాలి. సరేనా? అత్యాశను వదులుట, అతి తృష్ణ వినాశాయ అన్నారు. ఉన్నదానితో ఎప్పుడూ కూడా సంతృప్తి చెందితే సహంబాధలు ఉండవు. గురువుల ఎడల అణుకువ, సర్వప్రాణుల యందు దయ, సమస్త శాస్త్రములందు సమభావం కలిగి ఉండుట. ఏదో ఒక్క అంశము, ఒక్క దేవుడు, ఒక్క దీని గురించే అని లేదు, నేను ఈ దేవుడికి తప్ప నమస్కారం చేయను, ఆ దేవుని గురించి ఎవరైనా ప్రార్థన చేసినా, ఆ గురువుని ఆరాధిస్తున్నా వ్యతిరేకించడం, ఇలాంటివి చాలా తప్పు. అయితే భిన్నత్వంలో ఏకత్వమే భారతీయ సంస్కృతి మనకి. కానీ
ఎవరికి కేటాయించినటువంటి వ్యవస్థల రీత్యా వాళ్ళం ధర్మంగా నడుచుకోవాలి. ఏమ్మా, ఇహ భగవంతుడి గురించి గురువుల గురించి అయితే ఒకటే మాట చెప్తా, సర్వదేవ నమస్కారాన్ కేశవం ప్రతిగచ్చతి అని అన్నారు. కేశవం అంటే విష్ణుమూర్తి ఏడుకొండలవాడు కాబట్టి ఆయనకే పెట్టమని దండం నేను అందుకే చెప్తూ ఉంటాను, మాట్లాడకండి. అక్కడ పరమాత్ముడు అన్నమాట. కేశవుడు అంటే పరమాత్ముడు, అలా తీసుకోవాలి. ఒక్కొక్క దేవతారాధనపై ఇష్టత కలుగుతోంది అంటే అందరికీ ఒక దేవుళ్ళే ఇష్టముండరు. ఒకళ్ళకి రాముడు, ఒకళ్ళకి కృష్ణుడు, ఒకళ్ళకేమో మరి పాండురంగుడు, ఒకళ్ళకి శివుడు, ఆంజనేయుడు, ఇట్లా రకరకాలుగా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. అలాగే గురువులను తీసుకున్నా గాని ఒక్కొక్కరికి సాయిబాబా, ఒక్కొక్కరికి ఏకనాథుడు, ఒక్కొక్కరికి జ్ఞానేశ్వర మహారాజు, ఒక్కొక్కరికి స్వామి సమర్థ, ఒక్కొక్కరికి సమర్థ రామదాసు, అలా రకరకాలుగా గురువులను కూడా అనుసరిస్తూ ఉంటారు. సమస్త గురువుల తత్వము, సమస్త గురువుల బోధన కూడా అక్కడ కేంద్రీకృతమయ్యేది ఒక అంశానికే. అట్లాగే సమస్త దేవతల యొక్క సరళి, అంతర్గత సరళి కూడా ఒక అంశం మీదే. కానీ మానవులం భిన్న భిన్న జిహ్వే భిన్నాహరుచి అన్నట్లుగా ఒక్కొక్క రూపుకి, ఒక్కొక్క బోధనకి, ఒక్కొక్క చేతకి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయగలగటం అసలు అత్యుత్తమం. అథవా చేయలేని కారణం ఏమిటి అంటే మనకి మనోసాంత్వన పర్టిక్యులర్ గా ఎవరి బోధలు, ఎవరి ఉపదేశాలు, ఎవరి ఆరాధన రీత్యా లభిస్తూ ఉంటుందో అట్టి వారిని అనుసరించటం మంచిది. అనుసరిస్తున్నాం కదా అని మనదే బ్రహ్మాండం, మిగతా వాళ్ళది అవన్నీ వేస్ట్ అన్నట్లుగా ఎప్పుడు ఉండకూడదు. అందరి ఆరాధనలు, అందరి పయనాలు కూడా మనం ఆమోదించగలగాలి. అది కూడా చాలా గొప్ప భక్తమ్మ. అది అందుకని సమస్త శాస్త్రముల యందు సమభావం కలిగి ఉండుట అనునవే సమస్త శ్రేయస్సులను పొందుటకు అనుసరించదగిన మార్గం. చూసారా, అట్లా ఉంటే అన్ని విధాలా కూడా శ్రేయస్సు పొందుతాం. అనగా అహింస, మనోనిగ్రహం, సత్యవాక్కు, దానము, పరదారాగమనమునందు విముఖత, తృప్తి. అంటే పరదారాగమనమునందు విముఖత అంటే ఏమిటి అర్థము అంటే ఇతర, ఇందాక చెప్పారు చూడు, పరస్త్రీ ప్రసంగము చేయక మౌనం వహించుట అన్నట్లుగా మనిషికి క్యారెక్టర్ చాలా ప్రధానం. స్త్రీ జాతికైనా పురుష జాతికైనా ఎవ్వరికైనా సరే క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ క్యారెక్టర్ పోగొట్టుకుంటే అసలు ఇంకా జీవోత్సవాలతోనే సమానం. ఇహపరాదులకి ఏ విధమైనటువంటి సార్థకత ఉండదు. కాబట్టి మనసుని చక్కగా నిగ్రహించుకుంటూ ఒకసారి అంటూ వివాహం అయిందా అంటే పురుషుడితో స్త్రీతో ఎవరితో అయినా వివాహం అయిందా అంటే ఆజన్మాంతం వారితోనే మనం మానసికంగా, వయసుల రీత్యా అయితే శారీరకంగా కూడా వాళ్ళ గురించినే ఆలోచన ఉంచుకోవాలి తప్ప మరొక ఆలోచన మనసులోకి రాకూడదు. అది చాలా తప్పు. అది తృప్తి, అణుకువ, దయ, శాస్త్ర సమత్వములు మహాత్ముల లక్షణములని భావం. తదుపరి శ్లోకం. సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పలకోమలం ఆపత్సు చ మహాశైలశిలా సంభూత కర్కశం. ధనధాన్య వస్తు వాహనాది సంపదలయందు మహాత్ముల మనస్సు నల్ల కలువ వలె మెత్తగా ఉండును. అదే ఆపదలయందు పెద్ద కొండ యొక్క రోళ్ల కాదు, ఇక్కడ రాళ్లయి ఉంటాయి. అదే ఆపదలయందు పెద్ద కొండ యొక్క రాళ్ల గుట్ట వలె కఠినముగా ఉండును. అనగా ధనము పట్ల అనాసక్తి, ఆపత్ సమయాల్లో నిబ్బరంగా ఉండేది వారు మహాత్ములు అని భావం. అంటే ధనధాన్య వస్తు వాహనాది సంపదల యందు
మహాత్ముల మనస్సు నల్ల కలువ వలె, కలువ పూలు ఎట్లా ఉంటాయి, మెత్తగా ఉంటాయి కదా, అలా మెత్తగా ఉంటాయి. అంటే వాట్ల మీద అంటే ఒక సున్నితమైన భావనగా, మంచిదే ఉంటే అన్నట్లుగా, వాటి మీద వ్యామోహం లేకుండా, వాట్ల గురించి అధికమైనటువంటి ఆలోచనలు లేకుండా, అట్లా ఉన్నదానితో సంతృప్తిగా ఉండే వాళ్ళకి మనం ఎలా బాగుపడదామని లేదు, మనం సరే ఇంత ఇచ్చాడు కదా భగవంతుడు చాలు అన్నట్లుగాను అలా ఉండే వాళ్ళకి ఆయా సంపదల యందు మనస్సు అలా సున్నితంగానే ఉంటుంది. అదే ఆపదలు వచ్చాయనుకో, అలాంటి వాళ్లే అంత సున్నిత మనస్కులు కూడా ఆపదలు వస్తే పెద్ద కొండ యొక్క రాళ్ల గుట్టట, పెద్ద కొండరాళ్ల గుట్ట ఎంత కఠినంగా ఉంటుంది, ఒక రాయే కఠినం, రాళ్ల గుట్టట. అట్లా అంత కఠినంగా వాళ్ళ మనస్సు ఉంటుంది. అంటే ఏమిటి, ఆపదల యందు నిస్త్రాణమైపోవటం, అధైర్యంగా ఉండటం, భీతి భయంతో ఇటువంటివన్నీ కూడా ఉన్న ఆపదల్ని పెంచుతాయి తప్ప తగ్గించవు. ఆ ఆపత్ సమయంలో అలాంటి ధోరణులు ఉన్నాయి అంటే మరి మనకి దిక్కెవర్రా భగవంతుడా అని అరువులు చాచి పరుగులెడతాం. అప్పుడు మనకెవ్వరూ కూడా సహాయం చేయలేదే అనుకో, చచ్చిపోతామా అప్పుడు? మరి చచ్చిపోకూడదమ్మా, తప్పు. ఎవ్వరి నీకు సహాయం చేసే దిక్కు లేకపోయినా నిన్ను నీవు పరిరక్షించుకుంటూ సమర్థవంతంగా నిలబడాలి. ఆపత్ సమయములందు నీ మనస్సు అంత కఠినంగా, ఆపతు రీత్యానే ఎంతో ఇదవుతూ ఉంటాం. ఆ సమయంలో ఇంకా చేయూతనిచ్చే దిక్కు లేనప్పుడు ఇంకా ఎంత మన మనస్సు కఠినంగా ఉండాలి. అట్లా కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మనకు ఆపద వచ్చినా, మనకు కష్టం వచ్చినా రారా నేనున్నా అనేటువంటి వారు చాలా అంటే చాలా తక్కువ మంది ఉంటారమ్మా. మనకి కష్టంలో ఉన్నప్పుడు, మనకి ఆపదలో ఉన్నప్పుడే ఎందరు మనవాళ్ళు అనేది తెలుస్తుంది మనకి. అప్పటిదాకా మన దగ్గరగా ఉండి ఎంతో కబుర్లు చెప్పి నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు ఆపదల్లో ఉంటారమ్మా. నేనున్నా అని కబుర్లు చెప్పేవాళ్ళు ఆపదలు వస్తే మొహం చూడరు, ఎదురు వెలుసుల్లో నలుసులు వెతుకుతూ నువ్వు అలా అనబట్టి నేను ఇలా ఉన్నా అని అంత ఇంగిత జ్ఞానం లేకుండా అశుద్ధం పోగేసుకు తినేటువంటి మనుషుల మధ్య, సాంగత్యాల మధ్య మనం ఉంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఇటు ఆపద రీత్యా, అటు మనుషులు కూడా యథాశక్తి మనల్ని హింసించే వాటి రీత్యా మధ్య నలిగిపోతూ ఉండి తీవ్ర సంక్షోభం ఉంటే చచ్చిపోతారమ్మా. ఎవరి కోసమో మనం ఎప్పుడు చచ్చిపోకూడదమ్మా. మన ఆయుష్ మూడే మనం చచ్చిపోవాలి, అంతే లెక్క. కాబట్టి సాధ్యమైనంత ధైర్యంగా మనకి మనమే ఉండాలి తప్ప ఎవరూ మనకి కొన్ని పరిస్థితుల్లో ఏ భాగ్యశాలుకో ఆపదలలో మేమున్నామని నిలబడేటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ కాలమాన రీత్యా అలా నిలబడేది చాలా తక్కువ మంది అమ్మా. అందుకని బెటరు మనకి మనమే ధైర్యంగా ఉండటం చాలా మంచిది. ధనము పట్ల అనాసక్తి. ఆపద సమయాల్లో నిబ్బరంగా ఉండేవాళ్ళు మహాత్ములు అని భావం. తదుపరి శ్లోకం. ప్రియాన్యాయ వృత్తిర్మలినమశుభంగేప్యసుకరం త్వసంతో నాభ్యర్థ్యాః సుహృదపి చ యాత్యః కృశధనః విపద్యుచ్చైః ధైర్యం పదమనువిధేయం చ మహతాం సతాం కేనోద్దిష్టం విషమమసి ధారావ్రతమిదం. న్యాయసమ్మతమైన వృత్తి చేయుచు ప్రాణాపాయము ఏర్పడినను అకార్యము చేయకుండా, దుర్జనులను ఏ స్థితిలోనూ ప్రార్థించకుండా, ప్రాణ స్నేహితుడైనను ధనహీనుడైనచో యాచించకుండుట, ఆపత్సమయములందు ధైర్యమును మహాత్ముల అడుగుజాడలను అనుసరించుటాను ఈ అసిధారావ్రతం సజ్జనులకు
స్వభావ లక్షణమే గాని ఎవ్వని ఉపదేశము చేతను రాలేదు. అది న్యాయసమ్మతమైనటువంటి వృత్తి. అన్యాయార్జన కాకుండా మనం ఆర్జించేటువంటి రూపాయి న్యాయంగా అలాంటి వృత్తి చేసుకుంటూ ప్రాణాపాయం ఏర్పడినను అకార్యం చేయకుండా, జనరల్ గా కష్టాల్లో ఉన్న మనకి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఏంటంటే ఆ ప్రాణభీతి రీత్యాను కష్టాలు గట్టెక్కాలి అనేటువంటి ఆలోచనల రీత్యాను అకార్యాలు చేయటం అనేది పరిపాటి. ఎలాగైనా సరే ఇహ ఈ స్టేజ్ దాటాలి అనే రీత్యా కొన్ని తెలియకుండానే రాంగ్ ట్రాక్స్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అకార్యం చేయకుండా, దుర్జనులను ఏ స్థితిలోనూ ప్రార్థించకుండుట, నీచులని ఎప్పుడు కూడా సహాయాలు యాచించకూడదమ్మా. అదైతే ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. నీచులని మనం ఎంత అపాయ స్థితిలో ఉన్నా, ఎలాంటి అవసరంలో ఉన్నా కూడా ప్రార్థించకూడదు. ప్రార్థించినందువల్ల మనము ప్రాణం పోగొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఏ భగవంతుడో ఏ సద్గురువో అడ్డుకుని వెనక్కి లాక్కొస్తాడు తప్ప. కాబట్టి ఎవరిని కూడా మనకి ఇంతో కొంత స్వభావాలు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఆ తెలిసిన వాటిని రీత్యా మనం అపాయంలో ఏమో కించిత్ మానవత్వం ఉందేమోలే అనుకుని వెళ్ళామా అంటే మనల్ని మృత్యువు చివరి అంచులకి తీసుకెళ్ళిపోతారమ్మా. కాబట్టి దుర్జనులను ఎప్పుడూ కూడా ప్రార్థించవద్దు, సహాయం కోసం అడగవద్దు. ప్రాణ స్నేహితుడైనా సరే ధనహీనుడైనచో యాచించకుండుట. ధనం లేకపోతే ప్రాణ స్నేహితుల్ని కూడా అడగకూడదు అసలు. అది ఎందుకంటే చాలా విరోధాలు ధనంతోనే వస్తాయమ్మా. అది ఆపత్ సమయములందు ధైర్యం, మహాత్ముల అడుగుజాడలను అనుసరించుట. అది ఇవన్నీ లేకపోయినా మహాత్ముల అడుగుజాడలను అనుసరిస్తూ ఉంటే ఆ మహాత్ముడే కనికరించి మనలని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు. కాబట్టి ఆ రీతిగా మహాత్ముల అడుగుజాడల్ని అనుసరించడం సర్వత్రా శ్రేయస్కరం, సర్వదా శ్రేయస్కరం అన్నట్లుగా. అట్లా ఇవన్నీ మహాత్ములు సజ్జనులకి ఇవన్నీ కూడా స్వభావ లక్షణంగా వచ్చేస్తాయట. మనం ఢకాముక్కీలు తింటే వచ్చి ఉండొచ్చు, కానీ సజ్జనులకి మహనీయులకి వాళ్ళ స్వభావమే అలా ఉండి ముందస్తుగానే వాళ్ళు జాగరూకులై ఉంటారు అన్నట్లుగా. ఎవరి ఉపదేశం చేత కూడా వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు రావు, వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తాయి. మనకైతే ఎన్నెన్నో పడి ఇది బతుకు జీవుడా అని అనుకున్నాక అప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పటికీ అరగంట అయిపోతుంది కాబట్టి ఈ 3 శ్లోకాలతో ముగించుకుందామా. ఇవి కొంచెం అర్థం ఎక్కువగా చెప్పుకోవాల్సినటువంటి అవసరాలు కనపడుతున్నాయి కదా ఈ శ్లోకాలకి, అందుకని తదుపరి రేపు కొనసాగించుకుందాం. జై శ్రీరామ్. సద్గురువే నమః.